రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి మాత్రమే కాదు, మనకు తెలియని ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే యాక్టివ్ లో ఉన్నాయి. మీకు 1 by 1 ఈజీగా చెప్తాను. ఇప్పుడే రీల్ ని షేర్ చేయండి లేదా సేవ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ దొరకదు. ఫస్ట్ IOCL, ఇక్కడ మనకు 1399 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నాయి, BA వాళ్ళకు ఉన్నాయి, బీకామ్ వాళ్ళకు ఉన్నాయి, 10th ఇంటర్ డిప్లొమా వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ అయితే February 20 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మెరిట్ బేస్డ్ అయితే సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీకు IREL లో కూడా మీకు 89 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ITI వాళ్ళకు, BE వాళ్ళకు, బీటెక్ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు, బీకామ్ వాళ్ళకు, BA, BBA అండ్ BSc వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. February 24 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ NLCIL లో కూడా మీకు 607 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th అండ్ ITI వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. February 25 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఎగ్జామ్ ఉండదు, ఇందులో జస్ట్ షార్ట్ లిస్టింగ్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత CSC రిక్రూట్మెంట్ ఇక్కడ, సో 10th ప్లస్ ITI అయినా ఉండాలి, లేకపోతే డిప్లొమా వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు 252 ఉన్నాయి మొత్తానికి అయితే. అందులో 10 అయితే తెలంగాణలో ఉన్నాయి, 7 అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మీరు March 10 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే, అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ మీకు ఈ జాబ్ ఒక లింక్ కావాలి అంటే IOCL అని కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్ లింక్ అయితే వస్తుంది. ఒకవేళ ఈ దానికి కావాలి అంటే IREL అని చేయండి, మీకు లింక్ అయితే వస్తుంది. ఒకవేళ ఇది కావాలి అంటే NLCIL అని కామెంట్ చేయండి, మీకు లింక్ అయితే వస్తుంది. అండ్ ఈ జాబ్ ఇది కావాలి అంటే CSC అని కామెంట్ చేయండి, మీకు లింక్ అయితే డైరెక్ట్ గా వస్తుంది. ఇలాంటి ఎన్నో అన్నోన్ జాబ్ అప్డేట్స్ కోసం అజయ్ టిప్స్ ని పక్కా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ వీటికి కూడా మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే వీటి గురించి ఎక్కువ మందికి తెలియదు. సో కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం ఉంది.